ఇప్పుడు పెద్దలు నన్ను కోరుకున్నట్టు ఇప్పుడు నాకు చిన్న మేనిఫెస్టోలో చేర్పించాలని చెప్పి ఒక విషయాన్ని నన్ను అడగడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మార్వాడి సోదరులు కానీ జైన్ సోదరులు కానీ ఈ ప్రాంతం నుంచి రాజస్థాన్ జైపూర్ వెళ్ళాలంటే కనెక్టివిటీ ఇబ్బంది ఉన్నది, మాకు 2-3 రోజులు పడుతుంది ట్రైన్ వెళ్ళాలంటే అని చెప్పి ఒక ఇక్కడ నుంచి డైరెక్ట్ అంటే వైజాగ్ నుంచి జైపూర్కి ట్రైన్ యాక్సెస్ కోసం అడగడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ ఇక్కడే కాదండి, మీకు వైజాగ్ విజయనగరం దగ్గర నుంచి ఉన్న మార్వాడి సోదరి సోదరులు అందరికీ కూడా నేను ఇచ్చే హామీ అంటే మన నియోజకవర్గంలో మనకు ఓట్లు వేసినోకే కాదు, మీకు శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక్కడ వెస్ట్ గోదావరి దాకా ఉన్న మార్వాడి సోదరులు మనందరికీ కూడా చెప్పండి, తప్పకుండా వైజాగ్ నుంచి ట్రైనే కాదు మీకు డైరెక్ట్ గా వైజాగ్ నుంచి జైపూర్కి ఫ్లైట్ ఏర్పాటు కూడా చేస్తారని చెప్తున్నాను. ఎందుకంటే అది చేయించగలిగే సమర్థత ఆ కనెక్షన్స్ నాకు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ అంత గట్టిగా నేను హామీ ఇస్తున్నానని చెప్పి మీ అందరికీ ముఖ్యంగా ఇవాళ మిమ్మల్ని అడిగేది, అభ్యర్థించేది, రిక్వెస్ట్ చేసేది ఓన్లీ కాకినాడలో సిటీలో ఓట్ల గురించే కాదు మా ఇద్దరికి, అలాగే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఇంకా నాతో పాటు చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు ఇంకొక 4 ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఉన్నారు. ముఖ్యంగా మన మార్వాడి జైన్ సోదరులు పిఠాపురంలో ఉన్నారు, సామర్లకోటలో ఉన్నారు, తునిలో కూడా ఉన్నారు. ఇక్కడ ఎక్కడున్నా మీ బంధువులు ఈ నియోజకవర్గంలో ఈ కాకినాడ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా లేదా మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీతో బిజినెస్ చేసే పార్ట్నర్స్ ఉంటారు, అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసి రేపు మే 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో మాకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అందరికీ తెలుసమ్మా, ఫ్యాన్ ఉందమ్మా. సో రేపు మే 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్, ఇదో చల్లగా కాలిస్తున్న ఫ్యాన్. ఈ ఫ్యాన్ మర్చిపోకుండా మీరు అందరూ కూడా మీకు ఇచ్చే 2 వాల్యుబుల్ ఓట్స్, ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ డెమోక్రసీలో మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఓట్ హక్కు. ఆ ఓట్ హక్కు వినియోగించుకున్నప్పుడు మీరందరూ కూడా పూర్తి అవగాహన ఉందనుకోండి, నాలెడ్జ్ ఉందనుకోండి పార్టీల మీద కానీ మీ అభ్యర్థుల మీద కానీ, దాన్ని మీరు తీసుకునే నిర్ణయం కూడా చాలా బాగుంటుందని కూడా నమ్మే వ్యక్తిగా చెప్తున్నాను. తప్పకుండా మీరందరూ ఆలోచన చేయండి మా మీద, అండ్ మీరందరూ కూడా తప్పకుండా మీరే కాకుండా మీరందరూ కూడా ఒక్కొక్కరు 10 మందిని ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఆలోచన చేయండి. మా ఇద్దరికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మే 11వ తారీఖున అంటే ఇంకా మాకు రాబోతే 28 డేస్ ఉందమ్మా, ఈ 29 డేస్ మా గురించి ఆలోచన చేయండి, మా గురించి ప్రే చేయండి. తప్పకుండా రాబోయే 5 years యాజ్ అన్ ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా ఆయన మీరందరికీ కూడా అందుబాటులో ఉంటూ, అలాగే మీ అవసరాలకి నేను ముఖ్యంగా నా మేనిఫెస్టోలో చెప్పిన 4 ప్రధానమైన అంశాలను కూడా పూర్తి స్థాయిలో 100% కృషి కమిట్మెంట్తో అది ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా కష్టపడతానని చెప్పి కూడా ఈ రోజు నేను వేదిక ద్వారా మీ అందరికీ హామీ ఇస్తూ, ఈ రోజు నాకు ఇంత చక్కటి అవకాశం మిమ్మల్ని అందరినీ కలిసే విధంగా ఇచ్చిన మన సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, థ్యాంక్ యూ చెప్పుకుంటూ